వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కాశేక్. నేను సంతోషి. సో హైదరాబాద్ లో ఎప్పుడు చూడదన్నమాట మనమైతే ఆంధ్ర నుంచి వచ్చాము. సో అక్క అయితే ఎప్పటి నుంచో హైదరాబాద్ లోనే ఉంటుంది, పుట్టింది పెరిగింది అక్క ఇక్కడే. సో ఒక స్ట్రీట్ షాపింగ్ అయితే చూపిస్తారండి. ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా ఈ మార్కెట్ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకైతే తెలియదు. సో మనం ఇవాళ హైదరాబాద్ తోటి మదీనా దగ్గరలో ఉన్న జుమ్రుద్ బజార్ దగ్గర ఉన్నామన్నమాట. జుమ్రుద్ బజార్ చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ నేను చెప్తాను ఏంటంటే జుమ్రుద్ బజార్ లో మీకు కిచెన్ ఐటమ్ దగ్గర నుంచి హాల్ లో ఇంకా ప్రతి చోట మనం వేసుకునే బట్టలు, అలా వంటగదిలో గరిటెలు, ఫోన్లు, ఫోన్ చార్జర్లు, పిన్నులు, ఇలా ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట. అంటే ఆల్ ఇన్ వన్ అన్నమాట. యా, నువ్వు ఎక్కడో ఎగ్జిబిషన్స్ కో మాల్స్ కో వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు స్పెషల్ గా బోర్డ్ పెడతారు, లైక్ 50% డిస్కౌంట్, 100% డిస్కౌంట్ అని. ఇక్కడ మొత్తం ఫుల్ 100% డిస్కౌంట్ తో నీకు అమ్మేస్తూ ఉంటారు. అవునా? ఎందుకక్క మరి అంత 100% డిస్కౌంట్ అమ్మేస్తున్నారు ఇక్కడ? ఇది చోర్ బజార్ అని కూడా అంటారు. అంటే దొంగతనం చేసి అమ్మేస్తారు ఇక్కడ అంతే, కానీ నేను చెప్పలేను అన్నమాట. వీళ్ళతో మాట్లాడదాం అసలు రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. రైట్. సో ఇక్కడ ఎవరైతే నిజంగా కావాలి తక్కువ రేట్స్ కి అని అనుకుంటారో, మేము ఎఫర్ట్ చేయలేము అని అనుకుంటారో, వాళ్ళు జుమ్రుద్ బజార్ కి వచ్చేయచ్చు. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏమేమి ఉన్నాయో సంతోషికి చూపిస్తాను, మీరు కూడా చూసేప్పుడు వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసావా? ఇక్కడ చూడక్క, బ్రాండెడ్ ఐఫోన్స్ ఇలా ఇవన్నీ ఉన్నాయి. అవును, ఫోన్లు ఉంటాయి, నేను చెప్పాను కదా. నీకు తెలుసా, చూడ ఐఫోన్ కూడా ఉంది. భయ్యా ఐఫోన్ ఎంత పడుతుంది? ఓన్లీ 6000. कौन सा सीरीज है? 6 प्लस. ओके, वर्किंग फोन चलेगा क्या? गारंटी नहीं मिलेगा आपको. ओके, गारंटी वारंटी ఐఫోన్ ఎందుకింత తక్కువ కమ్ముతున్నారు? तेलुगु रादु. क्यों इतने कम दाम में? वैल्यू कम होगा. अच्छा, अब कहाँ से लेके आए हो ये फोन? अच्छा, ఓకే. చూసావా, కావాలా ఐఫోన్? 6000 వెరీ చీప్ ఐఫోన్ కానీ తెచ్చుకోవడానికి. సో మన సంతోషికి ఐఫోన్ కావాలంట. చూడండి, ఇది వర్క్ చేస్తుంది కూడా, వారంటీ కూడా ఇస్తున్నారు. వారంటీ గ్యారంటీ అన్ని. ఓకే. సో ఏదైనా రిపేర్ వస్తే कुछ रिपेयर आए तो 3 months వారంటీ కూడా, సర్వీస్ ఫ్రీ. ఓకే. స్క్రీన్ అలా ఏదైనా పోతే स्क्रीन गए तो स्क्रीन की नहीं रहेगा. स्क्रीन नहीं रहेगा. अच्छा, ठीक है. और वीवो का ఓకే, సామ్సంగ్ ఇట్లా బ్రాండ్స్ అన్ని కూడా ఉన్నాయి కదా ఫోన్స్. ఇప్పుడు అది కదా ట్రెండింగ్ ఆ ఫోన్ కదా. అచ్చా, ఓకే. జస్ట్ డిస్ప్లే కోసం పెట్టారన్నమాట. నైస్. సో నీకు కావాలా? వదిలేక. చాలా బాగున్నాయి కదా కదా. నీకు ఒక హార్డ్వేర్ షాప్ కి వెళ్తే అన్ని ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అన్ని ఉన్నాయి. ఓకే, చైర్ వీల్స్, రెస్టారెంట్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్, సర్వింగ్ బౌల్స్, ఎగ్జాక్ట్లీ. హ్యాంగర్స్ రిలయన్స్ ట్రెండ్స్ నుంచి తీసుకొచ్చారు అనుకుంటాను. ఓకే. అండ్ పిన్స్, సిజర్స్. ఓకే. సో ఇందులో కొత్త కంటే పాత ఆ క్వశ్చన్ నువ్వు అడిగితే నేను చెప్పొద్దు. ఓకే, రైట్. సో చూసావా, కార్పెంటర్ కి మనం వర్క్ చేసేది కూడా, అండ్ ప్లేట్స్ కూడా ఉన్నాయంట. ఓకే, టిఫిన్ అలాగే మీల్స్ ప్లేట్. అది ఎంత? మీల్ ప్లేట్ ఎంత?
మీల్ ప్లేట్ ఎంత 50 రూపీసా? ఓకే. ఏంటిది ఫైబరా? తక్కువేమి ఇవ్వరా? ఇంకా తక్కువకి ఏమి ఇవ్వరా? 40 రూపీస్. ఓకే. ఎన్ని కావాలి? సో ఇట్లాగా ఎవరైనా రెస్టారెంట్స్ పెట్టుకునేటోళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు అన్నమాట హోల్సేల్ గా తీసుకోవడానికి. ఇట్లా ప్లేట్స్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. సో ఫస్ట్ అయితే 50 రూపీస్ చెప్పారు, బార్గెయిన్ కూడా ఉంటుంది, 40 రూపీస్ అంటున్నారు, ఇంకా తగ్గించవచ్చు కూడా. ఎగ్జాక్ట్లీ, మనం ఇంకా ఎక్కువ పీసెస్ తీసుకుంటాము అంటే కనుక ఇంకా కూడా తక్కువ చేస్తాం. సో ఇలా ఈ టిఫిన్ ప్లేట్సే కానీ లేకపోతే రెస్టారెంట్ కి సంబంధించిన వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఆ స్టీల్ ఐటమ్స్. అలాగే హార్డ్వేర్ షాప్ కి సంబంధించినవి ఏవైతే ఉంటాయో ఏంటి కటింగ్ ప్లేయర్స్, స్క్రూ డ్రైవర్స్, ఇలా మిషన్స్ కూడా ఉన్నాయి, డ్రిల్లింగ్ మిషన్స్, అలా చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టాల్ కి వెళ్దామా? సంతోషి, నీకు ఇష్టమైన వాటి దగ్గరికి వచ్చేసాం, బట్టల దగ్గరికి వచ్చాం. చూసావా, స్కర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ షర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కిడ్స్ అనుకుంటా. కిడ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళవి కూడా ఉంటాయి అన్నమాట. రిమోట్స్ ఉన్నాయి. भैया एक ज्वेलरी बॉक्स है क्या और उसमें ज्वेलरी भी रहता? काली डब्बा, क्यों काली डब्बा? अच्छा, ये क्या है? स्कर्ट है क्या? 20 रुपीस. 20 रुपीस से घंटे और कुछ कम नहीं है क्या? 20 रुपीस. 10 रुपए को दे दो ना. కేవలం 20 రూపీస్ కే చిన్న పిల్లలకి డ్రెస్సులు కూడా వస్తాయి. 20 ఏదైనా 20 कुछ तो भी ले लो. 20 रुपए, सिर्फ 20 रुपए ले लो भैया. రండి అయ్యా రండి. 20 రూపాయలు. చెప్పు సంతోషి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం కిచెన్ ఐటమ్స్ అలాగే లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని చూసాం కదా. సో ఇప్పుడు జెంట్స్ కూడా ఇక్కడ జెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ట్రాక్స్, పైజామాస్, ఫార్మల్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి. వాచెస్, వాచెస్, రింగ్స్ ఇలా ఉన్నాయి. ఎవరైతే ఫ్యాన్సీగా ట్రెండీగా ఉండాలనుకుంటారో వాళ్ళకి ఇక్కడ వాచెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ వాచెస్ కూడా ఉన్నట్టున్నాయి కొన్ని ఇందులో. ఓకే, సో లేడీస్ వాచెస్ ఉన్నాయి, జెంట్స్ వాచెస్ ఉన్నాయి. ఇవి ఎలా పడతాయి వాచెస్? అంటే స్టార్టింగ్ ఎలా ఉంది ప్రైస్? 100 రూపీస్ నుంచి 2500 500 అంతే. 100 నుంచి 500 నుంచి 500 బ్రాండ్స్ కూడా ఉన్నాయి వాచెస్. చూడండి, లేడీస్ అండ్ జెంట్స్ కూడా వాచెస్ ఉన్నాయి. సో స్ట్రాప్ వాచెస్ ఉన్నాయి, అలాగే చైన్ మోడల్స్ ఉన్నాయి. ఏంటంటే కమింగ్ బ్యాక్ టు అగైన్ మళ్ళీ కిచెన్ ఐటమ్స్ చూసావా, బాండీలు, మిక్సీలు, ఎలక్ట్రిక్ కుక్కర్స్, కుక్కర్స్. అక్కడ నాకు ఒక డౌట్, ఇవన్నీ పనిచేస్తాయా? అఫ్ కోర్స్ పనిచేస్తాయి. ఇప్పుడు అతను కూడా చెప్పాడు కదా, కాకపోతే డ్యూరబిలిటీ మనం చెప్పలేము, ఎన్ని రోజులు పనిచేస్తాయి అని అనేది చెప్పలేము. ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి చూసావా, ఫ్యాన్స్, మైక్స్, అలాగే డంబుల్స్, జిమ్ ఐటమ్స్ అంటారు కదా అవి. ఇలా ఇక్కడ మనకి దొరకను అంటూ ఉండవు. నిజంగా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది, మాకు తక్కువ రేట్ లో కావాలి అని అంటే కనుక డెఫినెట్ గా ఇక్కడికి రావచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ కెమెరాస్ కూడా ఉన్నాయి చూసావా, ఇదిగో కెమెరా, జాయ్స్టిక్స్, వీడియో గేమ్స్ ఆడటానికి, మైక్స్ కూడా. మైక్స్, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్లాస్టర్స్. సో ఇవన్నీ ఏంటంటే ఫ్లోర్ మ్యాట్స్, ఫ్లోర్ మ్యాట్స్, కార్పెట్స్ చూసావా. నీకు మామూలుగా ఈ కార్పెట్స్ అవి 1000, 1500 అలా ఉంటుంది. ఇక్కడికి వస్తే మీకు నెంబర్ ఆఫ్ లైక్ పాలిస్టర్ దగ్గర నుంచి నార్మల్ ఇలాంటి ఫ్యాబ్రిక్, క్లాత్ ఫ్యాబ్రిక్ వరకు అన్ని ఉంటాయి. ఇవేంటంటే మీకు కావాల్సిన మీటర్ ని బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు, కట్ చేసి ఇస్తారు. అండ్ దీనికి సంబంధించిన ప్లాస్టర్స్ కూడా వాళ్ళు ఇక్కడే అమ్ముతున్నారు. నువ్వు ఎన్ని మీటర్స్ తీసుకున్నావో అన్ని మీటర్స్ కి సంబంధించిన ప్లాస్టర్స్ కూడా వాళ్ళు నీకు ఇచ్చేస్తారు. నువ్వు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి అది స్ప్రెడ్ చేసేసి పెట్టేసుకోవడమే, రెడీ. ఎగ్జాక్ట్లీ, ఈజీ. కాకపోతే ఏంటంటే నీకు బయట తీసుకుంటే ఫుల్ మొత్తం ఏమంటారు రీటైల్ ప్రైస్ లో తీసుకునేది ఇక్కడ 100% డిస్కౌంట్ తో ఇస్తూ ఉంటారు వాళ్ళు. సీడీలు అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరు చూడట్లేదు. పాత సినిమాలు ఎవరైనా కావాలి అని అనుకుంటే డివిడి ప్లేస్ ఎవరికంటే ఉంటాయో వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ వైర్లు, సీసీ కెమెరాస్, హెడ్ ఫోన్స్,
ఓకే. అండ్ రిమోట్ కంట్రోల్స్, మీకు ఏదన్నా సరే రిమోట్ కంట్రోల్ ఏమవుతుంది తెలుసా, బయట వెళ్ళి మనం పలానా ఈ సపోజ్ నువ్వు ఇందాక విసిడి అన్నావు, సిడి ప్లేయర్ అన్నావు, దాని అవి మోడల్స్ అయిపోయి ఉంటాయి మార్కెట్ లో, మనకి ఎక్కడ రిమోట్స్ దొరకవు. సో అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి కనుక సర్చ్ చేస్తే డెఫినెట్ గా అన్ని రకాల రిమోట్స్ కానీ లేకపోతే సీసీ కెమెరాస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓకే. అండ్ అగో అక్కడ చూడు కంప్యూటర్స్, మానిటర్స్. ఓకే, మానిటర్స్, CPU ఎంత ఉంటుందండి ఇక్కడ, అన్ని డిఫరెంట్ పార్ట్స్ పెట్టారు కదా, ఇవన్నీ అసెంబ్ల్ చేసి ఇస్తారా? ఒక కంప్యూటర్ తీసుకోవాలనుకున్నారనుకోండి, మానిటర్, CPU ఇలా అన్ని మొత్తం అన్ని కలిపి దానికి సంబంధించిన మౌస్ పనిచేస్తాయా? పనిచేస్తాయి. ఓకే. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు ఇవి? 20 years నుంచి అమ్ముతున్నారు, అంటే మీరు చిన్నతనం నుంచి అమ్ముతూ ఉన్నారు ఇక్కడ. మరి రానిస్తారా? ముస్లిమ్స్ ఒక్కరే అమ్మాలా, ఎవరైనా అమ్మచ్చా? ఏంటండి, ఆఫ్ కోర్స్ మీ మిడ్ ఏజ్ నుంచి మీరు అమ్ముతూ ఉన్నారు ఇక్కడ. ఓకే. అంటే మామూలుగా ఒక విషయము, ఇక్కడ దొంగతనం చేసిన వస్తువులు అమ్ముతూ ఉంటారు, చోర్ బజార్ అని అంటారు కదా, అప్పట్లో అమ్మేవాళ్ళు, ఇప్పుడు కాదు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? ఆ ఖరాబ్ అయిన తీసుకొని వచ్చి మీరు రిపేర్ చేసి అమ్మేస్తూ ఉంటారు. ఓకే. అయితే ఇప్పుడు ఆ CPU తీసుకున్నారనుకోండి ఎవరన్నా, అది ఎన్ని రోజులు పనిచేస్తుంది చెప్పలేరు. ఒకవేళ ఏదైనా రిపేర్ వచ్చిందంటే మళ్ళీ సర్వీస్ చేసుకోవాలి. మీరు చేసేది ఏముంది, సర్వీస్ ఏమి ఇవ్వరా, ఉట్టిగా అమ్మడం వరకే మీకు. ఇప్పుడు 1000 రూపాయలు చెప్పారు కదా, నేను 700కో 800కో అడిగాను అనుకోండి, అలా డిస్కౌంట్ ఇస్తారా? ఇస్తారు. రైట్, అంతే. రైట్. సో విన్నారు కదా, 20 years నుంచి అమ్ముతున్నారంట ఆయన. ఇంటికి సంబంధించిన డోర్ ఐటమ్స్ అన్నమాట, లైక్ గళ్ళు, గొళ్ళాలు, ఇలా. కానీ ఇవైతే కొత్తగా కనిపిస్తున్నాయి. రైట్. ఎంతండి ఇది? మార్కెట్ లో ఎంత ఉంటుంది మామూలుగా? 120. ఓకే, మోస్ట్లీ హాఫ్ ప్రైస్ అనుకోవచ్చు. ఏంటి డిఫరెన్స్ ఏముంటుంది? బయట కూడా మనకి ఇదే క్వాలిటీలో దొరుకుతుంది కదా, స్ట్రాంగ్ గా ఇలానే దొరుకుతుంది. మరి ఏంటి డిఫరెన్స్? మార్జిన్ తక్కువ ఉంటుంది. ఓకే. మీరు ఎక్కడి నుంచి తెస్తారు ఇవన్నీ? అక్కడి నుంచి తీసుకొని వచ్చి అమ్ముతారు. ఎలా ఉంటుంది బిజినెస్ మీకు? బానే ఉంటుందా? ఎక్కువగా ఎవరు తీసుకెళ్తూ ఉంటారు? అందరు వచ్చి తీసుకుంటారు. ఓకే. ఒకవేళ సపోజ్ ఎవరైనా మా వీడియో చూసి ఇంటికి కావాల్సినవి, నిజంగా ఇవి క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయి, ఇదేదో ప్రమోషన్ అని కాదు, జెన్యూన్ గా బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నాను. మీ ఈ స్ట్రీట్ లో వస్తే మీ షాప్ నెంబర్ కానీ అలా ఏదైనా చెప్తారా? సెయింట్ పాల్ స్కూల్ ఆపోజిట్ లో ఈ ప్లేస్ అయితే ఉందన్నమాట. మీకు ఇంటికి కావాల్సిన డోర్స్, స్టాపర్స్, గొళ్ళలు, అలాగే ఇలాంటి చైన్స్, ఇలా అన్ని ఉన్నాయన్నమాట. క్వాలిటీ అయితే బాగున్నాయి. అండ్ కర్టెన్స్ కి సంబంధించి ఇవి ఎంతండి? 20 రూపీస్. రాడ్స్. ఇప్పటిదాకా మనం క్లమ్జీగా వైర్స్ అన్ని ఇట్లా పిచ్చి పిచ్చిగా పడున్నా చూసాం కదా, ఇక్కడ కొంచెం సెకండ్ సేల్ అని అంటారు కదా, అలా అయితే ఉన్నాయి అన్నమాట. చార్జెస్ ఉన్నాయి. ఈ చార్జెస్ వచ్చేసి ఐఫోన్ కి కానీ, సి టైప్ చార్జెస్ కానీ అలా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ వీళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాము. ఐపాడ్స్ కూడా ఉన్నాయి. సో కిచెన్ ఐటమ్స్ అంటున్నావు కదా, ఆడపిల్లలకి బట్టలు, కిచెన్, ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చూస్తే నిజంగా ఐరన్ ఐటమ్స్, రోళ్ళు, రోకళ్ళు, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఇవి కొబ్బరి బోండాలు, లేకపోతే పెద్ద పెద్ద వస్తువులు, గోట్ ఇలాంటివి మీట్ కటింగ్ కి యూజ్ చేస్తారన్నమాట. సో ఇది ఐరన్ కి 400. బయట కూడా అంతే ఉంటుందా? అంటే ఇది సీజన్ చేసిందా లేదా, ఊరికి డైరెక్ట్ ఇచ్చిందా? డైరెక్ట్. ఓకే. సో మనకి బయట, అంటే నేను కూడా ఇంట్లో వాడుతూ ఉంటాను కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉంది. సీజన్ చేసింది అయితే 900, 800, 1000 అలా అవుతూ ఉంటాయి అనమాట. ఇంకా బ్రాండ్ లోకి వెళ్తే మనం కొంచెం పెద్ద పెద్ద బ్రాండ్స్ లోకి వెళ్తే 1200, 1500 కూడా ఉంటాయి. అయితే ఇవి డైరెక్ట్ వాళ్ళు సీజన్ చేయండి, రాగా చేసింది అనమాట. అది 400 అంటారు. బార్గెన్ కూడా వస్తుంది. ఏమైనా తక్కువ చేస్తారా? ఒకవేళ నిజంగా తీసుకోవాలనుకుంటే తగ్గిస్తారా? అవి ఇంకా
ఇంకా కూడా తగ్గిస్తారంట. సో ఇందాక మనం చెప్పిన దగ్గరే సెయింట్ పాల్ స్కూల్ దగ్గరే ఉందన్నమాట. ఇది కూడా ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ లేదు. అండ్ బయట మీరు ఎక్కువ రేట్ పెట్టి తీసుకునే బదులు ఇక్కడ హాఫ్ టు హాఫ్ డిస్కౌంట్ అనే చెప్పాలి. అండ్ మీరు ఇంకా డిస్కౌంట్ అడిగితే కూడా వాళ్ళు డిస్కౌంట్ చేసేస్తారు. సో ఇవన్నీ కూడా కిచెన్ ఐటమ్స్ అన్నమాట. ఎగ్జాక్ట్. సో రోళ్ళు, పెద్ద రోళ్ళు, రోకళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇవేం సెకండ్ సేల్ కాదు. ఇది వీళ్ళే తయారు చేసి డైరెక్ట్ ఇక్కడ సేల్ చేస్తారు. ఎగ్జాక్ట్. సో అందుకని ఇంత తక్కువ ప్రైజెస్ కి ఇస్తున్నారు. ఎందుకంటే మామూలుగా బయట నుంచి తీసుకుంటే వాళ్ళు ఏంటంటే ఒకళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు కాబట్టి అమౌంట్ అనేది ఎక్కువ వేసుకుని వాళ్ళు చెప్తారు. సో ఇక్కడ డైరెక్ట్ గా మనం తీసుకుంటే కనుక హాఫ్ ఆఫ్ ది ప్రైస్, ఇంకా బార్గెయిన్ కూడా ఉంటుంది కాబట్టి మీ బడ్జెట్ లో మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు. అవి చూస్తే ఈజీగా చెప్పొచ్చు అదేదో సెకండ్ సేల్ లాగో లేకపోతే ఏదో మనకి ఈ చోర్ బజార్ అనుకున్నట్టు యాప్ట్ గా ఉన్నట్టున్నాయి. కానీ ఇవైతే నిజంగా చెప్పాలి అంటే అలా లేవు. ఫ్రెష్ స్టాక్ లాగే అయితే అనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ పట్కర్ తెలుసా నీకు? పాతకాలంలో ఇలాంటివే వాడేవాళ్ళు. మనకి ఇప్పుడు ఒకటి పట్కర్ ఇలా పట్టుకోవడానికి వస్తుంది కదా అమ్మ, ఒకసారి ముట్టొచ్చా? ఇక్కడ నుంచి పెద్ద గిన్నెలు ఇలా పట్టుకోవాలి. అండ్ ఇక్కడ చిన్నవి ఇలా హోల్డ్ చేస్తాం, చూసావా? 2 in 1. ఎగ్జాక్ట్లీ. 2 పెట్టుకోరు ఎవరు కూడా. రేపు నీ పెళ్లికి నేను ఇదే గిఫ్ట్ ఇస్తాను. ఎంతమ్మా ఇది? 150. ఒకవేళ తీసుకోవాలనుకుంటే తక్కువ అవుతుందా? చూసారు కదా వాళ్ళు అసలు ఎంత నిజాయితీగా తక్కువ అవుతుంది అని చెప్పి ఎంత బాగా చెప్తున్నారో. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇవేం దొంగతనం చేసిన ఐటమ్స్ కాదు, డెఫినెట్ గా వీళ్ళు హార్డ్ వర్క్ చేసిన ఐటమ్స్ అన్నమాట. అండ్ నాన్ స్టిక్ కడాయిస్ కూడా ఉన్నాయి. అండ్ కొన్ని ఐరన్ వి ఎలా పనిచేస్తాయి అంటే ఎగ్జాక్ట్లీ నాన్ స్టిక్ మనకి కెమికల్స్ అవి పోతాయి. ఆ నాన్ స్టిక్ పోయాక మనకు అది యూజ్ చేయడానికి ఉండదు. కానీ ఈ ఐరన్ వస్తువులు ఏంటంటే కనుక మీరు ఎన్ని ఇయర్స్ మీరు వాడే కొద్దీ అవి ఇంకా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఫ్రై అయితే అంత బాగా అవుతుంది. అండ్ వీటిలో తినడం కూడా చాలా మంచిది. మిషన్ హెడ్స్, ఎగ్జాక్ట్లీ మిషన్ హెడ్స్. ఎవరైతే టైలరింగ్ అవి చేస్తారో వాళ్ళకి ఇలాంటి మిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా సెకండ్స్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ సెకండ్స్. సో ఇలా సైకిల్స్, బుడ్డ సైకిల్స్ చిన్నపిల్లలకి ఇలాంటి వర్త్ కొనటం, ఎందుకంటే చూస్తుండగానే పెరిగిపోతూ ఉంటారు కాబట్టి ఇలా వచ్చి తీసుకోవచ్చు. రైట్. ఈ సైకిల్స్ ఎంత అండి? సైకిల్ ओ नया है ना? 7000 अंटा दी. ओ गेयर का है क्या? ओके राज निकल तक ले लीजिएगा. अंदर आ सकते हैं क्या? क्यों इतना कम दाम में दे रहे? ये 2 से हाँ तो अच्छा कंपनी है ना? असली रेट कितना रहता? हाँ ओ तो क्यों आप उतना कम में दे रहे? अच्छा वो स्पेसिफिकेशंस क्या है इसका? ब्रेक सिस्टम नहीं तो वो टायर्स का ऐसा कुछ स्पेसिफिकेशन? अच्छा స్పోర్ట్స్ సైకిల్ కాదు, యూజువల్ గా మామూలు ఎవరైనా కూడా కొట్టొచ్చు. ఎంత చెప్తున్నారు మీరు ఇప్పుడు? और कुछ कम रहता क्या? कम में देता? 5000 में देते. ఓకే. अच्छा. సో ఇక్కడ సెకండ్ హ్యాండ్ కాదు, కొత్త సైకిల్స్ కూడా షోరూమ్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ కి ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. బార్గెయిన్ కూడా ఉంటుంది. సో ఇది ఈ సైకిల్ యాక్చువల్ గా షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 12000 అంట, కానీ ఇక్కడ 6000 చెప్తున్నారు. సో ఇంకా 5000 కి కూడా ఇస్తామని అంటున్నారు. ఓకే. కానీ నిజంగా వచ్చి మనం బార్గెన్ చేసి తీసుకోవాలి అనుకుంటే నాకు తెలిసి 4000 4500 కి కూడా ఇస్తారు. అండ్ ఇది మేము దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి నిజంగా నాకు అర్థం కావట్లేదు, ఎంత కొత్తగా ఉంది తెలుసా. ఈ బాటిల్ డెక్టలాన్ వస్తాయి చూసావా సైకిల్స్, అన్ని విత్ ప్రతి ఒక్క పార్ట్ తో క్వాలిటీగా, అంత క్వాలిటీగా ఉంది. అంటే కంపారిజన్ చేయొచ్చు చేయకూడదో తెలీదు, బట్ నేను మీకు ఆ క్వాలిటీ గురించి చెప్పడానికని చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వచ్చి తీసుకోవచ్చు. నువ్వు అన్నా కూడా స్పోర్ట్స్ సైకిల్ అని చెప్పి, ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద స్పోర్ట్స్ సైకిల్ అన్నమాట.
విత్ క్యారేజ్ ఉంది. అంటే జుమ్రత్ బజార్ లో సెకండ్ హ్యాండ్స్ కాకుండా కొత్తగా కూడా తీసుకోవచ్చు Exactly. డిస్కౌంట్ ప్రైజెస్ లో. జుమ్రత్ బజార్ అనగానే చోర్ బజార్, మొత్తం చోర్ మాలే దొరుకుతుంది అని అంటారు కదా. సో ఒక పక్క అలాంటివి దొరుకుతున్నా కూడా నిజంగా మాకు అవసరం ఉంది, మేము ఎఫర్ట్ చేయలేము, అంత పెట్టి కొనుక్కోలేము అనుకున్న వాళ్ళకి ఇలా వెతుకుతే కనుక డెఫినెట్ గా ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ అంతా పర్టికులర్ గా చూసినట్టయితే నీకు కిచెన్ లో స్టవ్ దగ్గర కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. సిలిండర్ అమ్ముతున్నారు, అట్ ద సేమ్ టైం కుక్కర్ విజిల్స్ చాలా మంది ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అలా విజిల్స్ దొరుకుతున్నాయి. ఆంధ్రప్రభ పురాణ వాళ్ళ क्या वाईफाई पे आके हम लिंक देते आपको, लिंक शेयर करते आपको. సో ఇండక్షన్ స్టవ్స్ కూడా అమ్ముతున్నారు. చూసావా, నాకు తెలియదు పేరు, నీకు తెలిసిపోయిందంటే నువ్వు ఆల్రెడీ లిస్ట్ లో పెట్టుకున్నావు అనమాట. ఓకే, నువ్వు ఇప్పుడు సెలెక్ట్ చేసుకో ఏ మోడలో, నేను అది ఫోటో తీసుకుంటా, నీ మ్యారేజ్ అప్పుడు వచ్చి ఇవే ఇస్తాను. సో ఇక్కడ గాగల్స్, డిఫరెంట్ గాగల్స్ ఉన్నాయన్నమాట. భయ్యా కిట్నా? ఏదైనా 100. చలో మనం స్టైలిష్ గా పెట్టుకుందాం. బ్రో ఎలా ఉంది? నైస్. నాది ఇలా ఉంది, చాలా బాగుంది. చలో వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోదాం. చూద్దాం. చలో బాయ్. भैया पैसे नहीं चाहिए क्या? हम लेके जा रहे हैं. अच्छा. సో పాపం వాళ్ళు మాత్రం ఏం అనట్లేదండి మేము తీసుకుంటే. యా రెయిన్ కోట్స్ కూడా ఉన్నాయి చూసావా. ఎంత? 550. फोन कौन सा कंपनी का है? कंपनी राडो वॉच दे दो इधर. चलो टा राडो वॉच పెట్టుకున్నా. నేను నీకు రాడో వాచ్ గిఫ్ట్ ఇస్తా, నువ్వు మీ హస్బెండ్ కి ఇవ్వు. రాడో వాచ్ ఇవ్వండి ఒకసారి. ఇక్కడ చాలా ఇంపోర్టెడ్ వాచెస్ ఉన్నాయి అన్నట. 200 రూపాయ का बैग, 200 రూపీస్. జస్ట్ 200. హెవెన్ కంపెనీ. ఇది ఎప్పుడు వినలే నేను, కానీ ఓకే బానే ఉంది. హెవెన్ కంపెనీ का बैग है भैया इधर. ట్రావెలింగ్ పర్పస్ వాడాలి అనుకుంటే ఇట్లాంటి 200 కానీ డిస్కౌంట్ లో కూడా ఇస్తారు. చలో పట్టుకో, పెట్టుకో భయ్యా. ఇప్పుడు ఈ టోటల్ ఎంత అయింది? ఎంత? క్యాప్స్ ఎంత? 150 క్యాప్, 200 బ్యాగ్. ఇప్పుడు గాగల్స్ కూడా తీసుకుంటాం నేను. దా बाद में दे सकते क्या पैसा? बाद में दे सकते क्या? अभी షాపింగ్ करने के बाद देते. हाँ चलो సంతోషి, నువ్వు లెఫ్ట్ చూడకు, నేను రైట్ చూడను. ఇద్దరం వెళ్ళిపోతాం. ఈ క్యాప్ అడవి మూలికలు మీరే తీసుకొని వస్తారు అంటే దేనికి సంబంధించి హిస్టరీ ఇంకా అన్నిటికీ పనిచేస్తాయి. ఇప్పుడు మా ప్రాబ్లం చెప్తే మీరు ఇస్తారు అంతేనా? నాకు ఇప్పుడు దిష్టి బాగుందండి అని చెప్పాను అనుకోండి, దానికి సంబంధించిన మూలిక మీరు ఇస్తారు. ఎంత ఉంటుంది అది రేటు? ఇప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, బాధ ఇష్టాలంటారు, వాటికి కూడా తాయితులు ఇస్తారు. ఓకే రైట్. సో ఇక్కడ అయితే చిన్నపిల్లలు చాలా మంది భయపడి నిద్రలో లేచి ఏడుస్తూ ఉంటారు కదా, అలాగే చాలా మంది ఇంటికి దిష్టి తాకింది, నర దిష్టి అంటూ ఉంటారు కదా. మనకు కూడా ఎక్కడికైనా ఏదైనా ప్లేస్ కి వెళ్ళి వస్తే కనుక దిష్టి తాకినట్టు అయ్యి ఒంట్లో బాగుండదు కదా. అలాంటప్పుడు మన ప్రాబ్లం చెప్తే వీళ్ళు దానికి తగ్గట్టు ఆ మూలిక తీసి మనకి యంత్రం అదేంటి తాయితు కట్టిస్తారనమాట. ఓకే, అది 100 నుంచి 500 వరకు ఉంటుందంట. ఓకే రైట్. సో మనకి చోర్ బజార్, జుమ్రత్ బజార్ వస్తే ఇలాంటి ఐటమ్స్ ఏ కాకుండా ఇలా మూలికలు, తైలాలు, అలాగే అక్కడ రత్నాలు అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్ గా జుమ్రత్ బజార్ కి నిజంగా మేము ఎఫర్ట్ చేయలేము, డబ్బులు పెట్టుకోలేము, మాకు తక్కువ రేట్ లో కావాలి కానీ బాగుండాలి, మంచి ఐటమ్స్ దొరకాలి అంటే ఎస్పెషల్లీ డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి, మేము లోయర్ మిడిల్ క్లాస్ అండి అని అనుకునే వాళ్ళు ఇక్కడ ట్రై చేయొచ్చు అన్నమాట. బయటికి వెళ్ళి 100s, 1000s పెట్టి కొనుక్కోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఓకే. సో అక్క చాలా మందికి కాయిన్స్ కలెక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, హాబీ ఉంటుంది కదా. సో
సో వాళ్ళ కోసం చూడు ఎన్ని రకాల కాయిన్స్ ఉన్నాయో. ఎక్కడ లేని డిమాండ్ ఇక్కడ ఉంది. మా చిన్నప్పుడు ఉండే తెలుసా 5 NP 10 NP నీకు తెలుసా అసలు చూసావా? పైసా 5 పైసా నేను అసలు చూడలేదు. ఇంకోటి తెలుసా మామూలుగా ఏమంటారంటే ఏదైనా సముద్రం కానీ నది కానీ వెళ్ళినప్పుడు రాగి నాణాలు వేయాలంటారే అవి అన్నమాట. అవి బొట్టు అలా అనే వాళ్ళు చిన్నప్పుడు. అది కూడా కరెన్సీ, అది ఏదో ఆడుకునే వస్తువు కాదు. ఓకే ఇట్లాగా ఏమైనా ఏన్షియంట్వి ఇట్లాగా పైసలు రామ సీత హనుమాన్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఓల్డ్ కరెన్సీ చూడొచ్చు 100 రూపీస్ సో ఇక్కడ ఈ అమ్మవార్లవి ఇలా ఉంటాయి కదా, ఇవి ఎప్పటివి కాయిన్స్? टोकन रहता है, ये पूजाओं में रखते लोग, भगवान के लिए रखते थे, टोकन रहता ये बाकी पूरे कॉइन्स है। हम लोग ले लो చూసారా ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ 1880 యూకే కా వన్ అన్న. సో ఇక్కడ కాళీమాత లాగా ఉంది. पूजा में रखते हैं, राम जी का, हनुमान जी का, लक्ष्मी देवी का पूजाओं में रखते हैं। ये प्योर रागी रहता है क्या? रागी रहता है। ये coins कितना पड़ता है? ये 150 बोल के लास्ट 100 में बेचते हैं। अच्छा ये इतना का 5 रुपीस कॉइन है। ఈ కాయిన్ నా చిన్నప్పుడు ఎక్కువ ఉండేది తెలుసా, ఓకే కానీ ఇప్పుడు ఉండట్లేదు ఈ కాయిన్స్. ఇప్పుడు ఈ కాయిన్స్ ఎంత అమ్ముతున్నారు? 150 का कुछ तो भी ले लो 150। तो पूरा ये 25 पीस का ये प्लेट में का जितना दिख रहा है येलो कलर से लेके पूरा 50 का है। अच्छा ये बता दें 20 में बेचते हैं। अच्छा वो कॉइन क्या है गोल्ड में? ये वाला अशरफी बोलते हैं, क्या? अशरफी बोलते हैं। अच्छा मुस्लिम्स के पास पुराना है, मुगल टाइम के कॉइन। ओ वो आप कुछ शेल करके बेचारे तो साफ करके रखते हो। अच्छा पूरा ये क्लीन टिक्का बोल के लिखा हुआ है, ऐसा पूरा काला काला रहता है। अच्छा तो क्या है, हम लोग ऐसा साफ करते हैं इडली या नींबू के पानी में धो के साफ करते हैं। ये ईस्ट इंडिया कंपनी का है, यहाँ पर चला सो हाफ आना आजादी से पहले चला हुआ ओ राम परिवार का दे देना पूरा टोकन से एक बार। इतना वेट ఏంటి ఇంత వెయిట్ ఉంది? 240 ग्राम रहता। चलो भैया बढ़ते रहो। लो ऐसा रहना। చూడొచ్చు ये क्या है भैया? ये पुराने मुगल कॉइन्स है। कॉइन्स ये बुद्धा पैसा बोलता है तेलुगु लैंग्वेज में। ए कौन सा मटेरियल का? रागी रागी है, रागी का रागी। సో చూసారా చూసారా ఇది కూడా కాయిన్స్ అంట. ఇది ఇప్పుడు ఎప్పటి కాలం? मुगल कॉलम रहता है, मुगल మొఘల్ కాలం నాటి కాయిన్స్ అంట. ఇది కూడా. మొఘల్ కాలం నాటి కాయిన్స్ అంట. ఏ కిतना 60 का एक है। 60 का एक हाँ, ये इंडिया का है। 1951 కాయిన్. సో ఇక్కడ మీరు ఏ ఇయర్ కాయిన్ కావాలన్నా కానీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో డిపెండ్స్. ఇక్కడ లాస్ట్ హైయెస్ట్ వచ్చేసి 150 ఉంది, స్టార్టింగ్ వచ్చేసి 30 రూపీస్ ఉంది అన్నమాట. అండ్ నోట్స్ కూడా దొరుకుతున్నాయి కదా. నోట్స్ ఎంత ఉంటాయి भैया? नोट्स कितना रहता? नोट अलग-अलग रेट में रहता है, 30 रुपीस से लेके 1000 रुपीस जैसा लिखिए वैसा रहता है। उधर स्टोन्स है ना, वो स्टोन्स क्या है? ओरिजिनल स्टोन्स है क्या? ये छोटी अच्छा ఫ్యాన్సీ స్టోన్స్. థ్యాంక్ యూ భయ్యా. నువ్వు టైలరింగ్ కి సంబంధించిన మిషన్స్ అవి చూసావు కదా. సో కత్తర్లు అవి కావాలి కదా, ఇంటికి కావాల్సిన లాక్ కావాలి కదా. సో అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. లాక్స్ లో కూడా డిఫరెంట్ సైజెస్ అండ్ ఇక్కడ జ్యువెలరీ పర్ల్స్ అలాగే బీడ్స్ పర్ల్స్ కదా. ఓకే సో అందులో క్వాలిటీ తక్కువ ఉండొచ్చు కానీ తక్కువ రేట్ కి దొరుకుతాయి అన్నమాట. బాగుంది క్వాలిటీ అయితే. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి పెయిర్ విత్ ఇయర్ రింగ్స్. ఏ క్వాలిటీ బాగుంది కదా. 2 లైన్స్ 2 లైన్స్ ఉంది. నైస్. సో నీ మ్యారేజ్ కి ఆర్నమెంట్ కూడా రెడీ ఇక్కడేనా? ఇక్కడే. ఓకే ఒకటే ఇయర్ రింగ్ లేదు అక్కడ కింద పడి కింద పడి. భయ్యా భయ్యా ఏమని అడుగుతావు ఇప్పుడు భయ్యా? ఇదెంత ఎంత తగ్గిస్తారా? क्वालिटी कैसे रहता? क्वालिटी कैसे रहता? క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ మళ్ళీ చెక్ చేసుకోమంటారు. ఈ కీస్ ఇవన్నీ ఎలా పడతాయి? లాక్ క్యాలిక్యులేటర్స్ సిజర్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా. ఎంత ఉంటాయి సిజర్స్?
300 బయట ఎంత ఉంటాయి? ఓకే, తక్కువ ఇస్తారు. రైట్. అక్క నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా లగేజ్ పట్టుకెళ్ళడానికి పెద్ద బ్యాగ్ బడ్జెట్ లో కావాలని చూస్తున్నాను. ట్రాలీ అయితే ఇంకా మంచిది. సో ఇక్కడ నీకు ఆప్షన్ కూడా ఉంది చూసావా. ఇక్కడ చూసినట్టయితే మామూలుగా మనకి ఫ్యాబ్రిక్ లో ఉంటూ ఉంటాయి చూసావా, ఆ బడ్జెట్ ఫ్రెండ్లీ. బడ్జెట్ ఫ్రెండ్లీ ఎగ్జాక్ట్లీ. అండ్ అది చాలా మంచిగా అనిపిస్తుంది చూసావా, క్వాలిటీ బ్రాండెడ్ బ్యాగ్స్ లాగా ఉంటుంది కదా, స్కై బ్యాగ్స్ అంతా. ఓకే. సో ఇక్కడ ఏంటంటే బ్యాక్ ప్యాక్స్ నుంచి ట్రాలీస్, అలాగే హ్యాండ్ లగేజ్ బ్యాగ్స్ ఇట్లా అన్ని కూడా దొరుకుతున్నాయి అన్నమాట. స్కూల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అగో, వాళ్ళు బెరమాడుతున్నారు. ఓకే, పర్చేస్ చేసుకో. అన్న ఎంత స్కూల్ బ్యాగ్ ఎంత? సారీ డిస్టర్బ్ చేస్తున్నా. స్కూల్ బ్యాగ్ ఎంత? స్కూల్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్స్. ఇది క్వాలిటీ చాలా బాగుంది కదా, అదెంత? తక్కువ ఏమన్నా చేస్తారా? ఫిక్స్డా 600. యాక్చువల్ గా స్కూల్ బ్యాగ్ బయట కొంటే 1500-1000 రూపీస్ అలా ఉంటుంది. డెఫినెట్ గా అయితే 600 కి తెలుసు కదా నా పిల్లలు బాగా సంవత్సరానికి ఒకసారి కొంటూ ఉండాలి. బ్యాగ్స్ ఏమో రేట్లు ఎక్కువ. సో మినిమం 1500 to 2000 అయితే ఉంటుంది అనమాట ఈ ఇయర్. కానీ ఇక్కడ 600 కే వస్తుంది. కానీ ఇక్కడ చిన్న సైజ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఎవరైతే పిల్లలకి చోటా భీమ్ అని ఇలా పిక్చర్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదా, కార్టూన్ థీమ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. ఈ స్కై బ్యాగ్ ఇది ఉంది కదా, ట్రావెలింగ్ బ్యాగ్స్, ఇది ఎంతండి? ఇది ఒరిజినల్ స్కై బ్యాగ్స్ కంపెనీదేనా? ఏంటండి? కాపీ వస్తుంది. కాపీ. ఓకే. సో ఇది బ్యాగ్ స్కై బ్యాగ్స్ కంపెనీది అనమాట. కాపీ అంట. ఆయన ఫ్రాంక్ గా చెప్పేస్తున్నారు, ఇందులో దాచిపెట్టేది ఏమీ లేదు. కానీ చూసారా జిప్ అదంతా 750 అంట. ఇన్ కేస్ మనం వేరే కొంచెం తక్కువ కూడా చేస్తారు. సో ఇక్కడ ఇలాంటి బ్యాగ్స్ కాకుండా స్కూల్ బ్యాగ్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు స్కూల్ సీజన్ కాబట్టి పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మోటు పత్లు, బార్బీ, ఎల్సా, చోటా భీమ్, ఇంకేంటి పా పెట్రోల్, ఇలా అన్ని ఉన్నాయి అన్నమాట. పర్పస్ లాగా కొంచెం ఫ్యాన్సీ లుక్ లో కావాలనుకుంటే ఇలా కూడా పూమా కాపీ ఉంది, నైక్ కాపీ ఉంది. సూట్ కేసులు అయితే చాలా బాగున్నాయి. ఏమండి సూట్ కేసులు ఎంత? ట్రాలీస్ భయ్యా, ట్రాలీ ఎంత? బ్లూ కలర్ 3000. అంటే మీకు చెప్పే ప్రైస్ కూడా అదేనా? చిన్నవి 2000. మరి ఏదైనా జిప్పులు పోతే ఏదైనా రిపేర్ వస్తే అదే అప్పుడేనా? ఏం లేదు అంతే. సో ఇప్పుడు అందరూ ఎక్కువగా ఇలాంటివి వాడుతూ ఉన్నారు కదా. సో ఇప్పుడు అలాంటి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు చెప్పులు తీసుకోవాలని ఆగిపోయావా? చల్ దా, ఇంకా ముందర కూడా చూద్దాం. అందరికీ అవసరం ఉన్న స్కూల్ షూస్ ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి అన్నమాట. సైజ్ ఏదైనా 200. సైజ్ ఏదైనా 200 అంట. తీసుకుంటా ఇక్కడ రోజు ఆఫీస్ తీసుకొని వస్తా. స్కూల్ స్టేజ్ దాటిపోయింది. సో ఇక్కడ ఎవరైతే స్కూల్ పిల్లలు పేరెంట్స్ ఉంటారు కదా, ఎవ్రీ ఇయర్ కొనాలి అన్న ఒక టెన్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తే బయట 1500 to 1000 అలా ఉంటుంది. ఇక్కడ వస్తే యూ గెట్ ఇన్ మాక్సిమం డిస్కౌంట్, లైక్ 80% డిస్కౌంట్ అనుకోవచ్చు. 200కే వస్తున్నాయి ఎనీ సైజ్. సో ఇందులో బేబీ గర్ల్స్ అండ్ బేబీ బాయ్స్ కూడా ఉన్నాయి. వైట్ అండ్ బ్లాక్ షూస్ కూడా. క్వాలిటీ బానే ఉంది కదా. వర్త్ 1 year ఏముంది, ఇట్లా వేసుకుంటారు, ఇట్లా వెళ్తారు, వచ్చేస్తారు. ఇలా ఫార్మల్ షూస్ కూడా, నార్మల్ షూస్ ఇట్లా అన్ని కూడా దొరుకుతాయి. అని మీకు జుమ్రుద్ బజార్ చూపించి నేను అలసిపోయాను. ఇప్పుడు లాస్ట్ నాకు ఎనర్జీ కావాలి, మీకు కూడా కావాలి. సో ఏదంటే అవి కొని కూడా ఇక్కడ తేనె అమ్ముతున్నారు. అంటే తేనె తాగేసి ఇంటికి కూడా పట్టుకెళ్ళొచ్చు. వాళ్ళు ఇస్తారు, బాటిల్ వేసుకొని వెళ్ళి. రైట్, చూసారా తేనె పట్టు. प्योर देना है क्या? प्योर है अभी पानी है क्या आपके पास? नोट మీద వేసి చూపించాలి.
టెస్ట్ కూడా చేస్తున్నారు. నోటు కాలట్లేదు. నోటు కాలేదు, హనీ ఒకటి బబుల్స్ వస్తుంది అనమాట. ప్యూరిటీ చెక్ చేసుకోవడం ఇలాగా, అర్థమైందా? ఎక్కడంటే అక్కడ అలా వెళ్ళిపోయి కొనే చూపించారు కదా, రైట్? कितना रहेगा किलो? 400 और कुछ कम देते क्या? బయట మామూలుగా అయితే కిలో హనీ ఎంత లేదన్నా 800 ఉంటుంది, అలాంటిది 400 కి ఇస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి బేరం ఆడడం తప్పు కదండి. సో ఏదైతే ఏంటి 400 కి అయితే ఇస్తున్నారు, ప్యూర్ తేనా అని చెప్పి దాని ప్యూరిటీ టెస్ట్ కూడా చేసి చూపించారు. ఏంటంటే నోట్ మీద హనీ వేసి దాన్ని కాలుస్తున్నారు అనమాట. నోట్ అయితే కాలట్లేదు, హనీ అయితే బబుల్స్ వస్తుంది. సో అది ప్యూర్ హనీ అనేసి చెప్తున్నారు, రైట్? సో ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా హనీ కావాలి అంటే జుమ్రుద్ బజార్ లో హనీ కూడా దొరుకుతుంది. అంటే ఇప్పుడు లేడీస్ కి, జెంట్స్ కి ఇంట్లో ఐటమ్స్ ఇవే కాకుండా తేనె ఇట్లా ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఎగ్జాక్ట్లీ. మీకు కాజులని లేకపోతే బాదాంలని ఇవన్నీ కూడా హోల్సేల్ గా లాట్ లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇంతకు ముందు కాలంలో దొంగతనం చేసిన ఐటమ్స్ ఉండేది, చోర్ బజార్ అని పిలిచేవాడు. కానీ ఇప్పుడు అలా లేదు. మేము లాట్ మాల్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాము, క్వాంటిటీ ఎక్కువ చేస్తాం కాబట్టి మాకు తక్కువ రేట్ పడుతుంది అని అంటారు. సో మనం స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ హాఫ్ వరకు వచ్చాము. సో ఇంకా దూరం నడవాలంటే ఓపిక లేదు, ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయండి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒకటే దగ్గర తీసుకోవాలని లేదు, మీకు ఏదన్నా ఒక ఐటమ్ పర్టికులర్ గా తీసుకోవాలి అని అనుకుంటే ఈ జుమ్రుద్ బజార్, చోర్ బజార్ కి వచ్చి థర్స్డేసే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 6:30 కి స్టార్ట్ చేస్తారు, 6:30 టు ఆఫ్టర్నూన్ 2 వరకు ఉంటుంది అనమాట. వచ్చి మీకు కావాల్సిన ఏ వస్తువు అయినా ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. హ్యాపీగా బడ్జెట్ లో కావాలనుకుంటే మరి ఇంకెందుకు లేట్, లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి విజిట్ చేయండి. సో హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. బై బై.